ఎసిడిటీ ప్రాబ్లం రావడానికి నేను ఒక 6 రీజన్స్ చెప్తాను. ఈ రీజన్స్ మీద మనం ఫోకస్ చేస్తూ దీన్ని గనక మనం చేంజ్ చేసుకున్నట్టయితే డెఫినెట్‌గా మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ మీల్స్ స్కిప్ చేయటం. ఇది అందరూ చేసే ఫస్ట్ అండ్ మేజర్ మిస్టేక్ అనమాట. చాలామంది మీల్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చనో, లేదంటే వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల తినలేకపోతున్నాం టైమింగ్స్ అని చెప్పి ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. బట్ అది కంప్లీట్లీ మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే మీల్ స్కిప్ చేస్తూ ఉంటారో డయాబెటీస్ ఎఫెక్ట్ అవ్వడానికి కానీ, కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ రావడానికి కానీ, వెయిట్ ఇంకా గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదే ఫస్ట్ రీజన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎసిడిటీ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ అనమాట. అండ్ సెకండ్ వన్ టైమింగ్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం. ఇది జనరల్గా లేడీస్ చేస్తూ ఉంటారు. పూజలు ఉన్నాయి ఇంట్లో, సో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలనో, లేదంటే ఇంట్లో ఎవరైతే ఆఫీస్కి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ముందు వాళ్ళకి అన్నీ ఫుల్ఫిల్ చేసి పెట్టాలి, సో తర్వాత అయినా పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఈ టైమింగ్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం. సో ఇది కూడా సెకండ్ రీజన్ ఎసిడిటీ ప్రాబ్లం రావడానికి. అండ్ థర్డ్ వన్ ఒకేసారి లార్జ్ మీల్ పెట్టేసుకొని టైం అంటే గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్గా క్విక్ ఈటింగ్ చేస్తూ ఉంటారు, లార్జ్ మీల్ పెట్టేసుకొని ఒకేసారి. సో అది కూడా కరెక్ట్ థింగ్ కాదు. అండ్ ఆల్కహాల్, టొబాకో యూజింగ్ వల్ల కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం చేంజ్ చేసుకోవటం. అండ్ చాలామంది తిన్న వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఇమీడియట్గా స్లీప్లోకి వెళ్తారు. సో అది కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి, ఎసిడిటీ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ ఉన్న ఈ ప్రాబ్లం అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ 6 ఏవైతే కాజెస్ ఉన్నాయో మనకి మెయిన్ ఈ ప్రాబ్లం రావడానికి, దీని మీద కనుక మనం ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్గా ఓవర్కమ్ చేసుకోవచ్చు.